ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ 25.2 కోట్ల భారీ ధర పలికాడు. ఈ ఆటగాన్ని కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా క్యామరూన్ గ్రీన్ నిలవడం విశేషం. 25 కోట్లు పలికిన గ్రీన్ జీతం 18 కోట్లకు మాత్రమే పరిమితం కానుంది. మిగిలిన మొత్తం బీసీసీఐ ప్లేయర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు వెళ్తుంది. ఇంతకు ముందు ఈ రికార్డ్ ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది. అతడిని కూడా కోల్కతా ఫ్రాంచైజీ 2024లో పర్చేజ్ చేసింది. మొత్తం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మాత్రం రిషబ్ పంత్ కొనసాగుతున్నాడు. ఈ మినీ వేలంలో శ్రీలంకకు చెందిన ఆటగాడు పతిరానాను కేకేఆర్ 18 కోట్లకు కొనుగోలు చేసుకుంది. ఇతడు గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఈ వేలంలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లివింగ్స్టన్ ను హైదరాబాద్ 13 కోట్లకు దక్కించుకుంది. భారత్ కు చెందిన వెంకటేష్ అయ్యర్ ను ఆర్సీబీ 7 కోట్లకు దక్కించుకుంది. ఇతడి హార్డ్ హిట్టింగ్ కు మంచి ఫ్యాన్ బేసే ఉంది. సౌత్ ఆఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ ను ముంబై ఇండియన్స్ ₹1 కోటి దక్కించుకుంది. ఇతడు గతంలో కూడా ముంబై తరపున ఆడాడు. అన్క్యాప్ ప్లేయర్ కార్తిక్ శర్మను చెన్నై సూపర్ కింగ్స్ 14 కోట్లకు కొనుగోలు చేసుకుంది. ఇతడు రంజీ ట్రోఫీలో ఉత్తరాఖండ్ తరపున మెరుపు ఇన్నింగ్స్ లో ఆడాడు. ఈ మినీ వేలంలో డొమెస్టిక్ ప్లేయర్ ప్రశాంత్ వీర్ ను చెన్నై సూపర్ కింగ్స్ 14 కోట్లకు దక్కించుకుంది. ఇతడు ఈ ఏడాది యూపీ T20లో సత్తా చాటాడు.